హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే కళాయి రొట్టి చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలకి డైలీ ఇడ్లీ పెట్టకుండా ఈ ప్రాసెస్తో ఒకసారి కళాయి రొట్టి వేసి పెట్టండి, చాలా నచ్చుతుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ముందుగా ఒక బౌల్ నిండా మినపప్పు తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఈ బౌల్తో ఇడ్లీ రవ్వ కూడా కొలుచుకుందాం. మినపప్పు నిండా వాటర్ పోసుకుని గిన్నెకు మూత పెట్టుకుని 2 గంటలు బాగా నానబెట్టండి. నానిన తర్వాత చూద్దాం. మనం ఏ బౌల్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే బౌల్తో 2.5 కప్పుల ఇడ్లీ రవ్వ కూడా తీసుకుని వేరొక గిన్నెలో వేసుకోండి. మినపప్పు 1 గ్లాస్ తీసుకుంటే ఇడ్లీ రవ్వ 2.5 గ్లాసులు తీసుకోండి. ఏ బౌల్తో తీసుకున్నా కూడా ఇదే కొలతతో తీసుకోండి. ఇప్పుడు గిన్నె నిండా వాటర్ పోసుకుని రవ్వని కూడా నానబెట్టండి. పప్పు రవ్వ కూడా వేరు గిన్నెల్లో వేసి నానబెట్టుకున్నాం కదా. బాగా నానిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత చూపిస్తున్నాను. మినపప్పులో పొట్టంతా కూడా కడుక్కున్నాం కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని పప్పుని మాత్రమే వేసుకోండి. వాటర్ అనేవి ఎక్కువగా రానివ్వకుండా పప్పుని మాత్రమే గ్రైండర్లో వేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి. గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చండి. మూత పెట్టుకుని బాగా గ్రైండ్ చేయండి. మెత్తగా సాఫ్ట్గా నలగాలి. పప్పు అంతా కూడా నలిగిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకుని శుభ్రంగా కడిగిన ఇడ్లీ రవ్వను కూడా చూద్దాం. రవ్వలో ఉన్న వాటర్ అన్నీ కూడా గట్టిగా పిండుకుంటూ రవ్వని మాత్రమే మినప్పిండిలో వేసుకోండి. రవ్వ ముద్దని 2 చేతులతో గట్టిగా అరచేతులతో గట్టిగా ప్రెస్ చేస్తున్నట్లుగా నొక్కినట్లయితే రవ్వలో ఉన్న వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి. రవ్వను మాత్రమే పొడి పొడిగా వేసుకోండి. మినపిండి అంతా కూడా రవ్వలో కలిపాం కదా. రవ్వ మినపిండి బాగా కలిసేంత వరకు కలపండి. ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని వంట సోడా కూడా పిండిలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. ఈ గిన్నెకు మూత పెట్టుకుని నైట్ అంతా అలాగే ఉంచేయండి. మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ టైంలో చూసుకున్నట్లయితే పిండి అంతా కూడా పైకి పొంగుతూ సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి పిండిని బాగా కలపండి. ఇలా కలుపుకుని గిన్నెను పక్కన పెట్టుకుందాం. ఇలా మనం రుబ్బుకుని పిండిని పెట్టుకున్నప్పుడు పిండి కొంచెం వాడుకున్న తర్వాత మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో 2 డేస్ అయినా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఒక ఖాళీగా ఉన్న బౌల్ని తీసుకోండి. దానిలోకి మనకి కావలసినంత పిండిని బౌల్లో వేసుకోండి. ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు తీసుకుని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, జీలకర్ర, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకుని బాగా కలపండి. ఆనియన్స్ అనేవి మరీ ఎక్కువగా మగ్గాల్సిన పని లేదండి. కొంచెం సేపు ఫ్రై అయితే సరిపోతాయి. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకుని కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోండి. క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోండి. వీటిని కూడా ఒకసారి బాగా కలుపుతూ మగ్గించండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్ కూడా మొత్తం బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు కలుపుకుంటూ మగ్గించండి. 1/4 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుతూ మగ్గించండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించుకొని స్లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా కలుపుకుంటూ మగ్గించండి. చిటికెడు పసుపు వేసుకుని బాగా కలపండి.
ఆనియన్స్ అనేవి ఇలా కొంచెం మగ్గితే సరిపోతాయి. అలాగే క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఫ్రై చేసుకున్నవన్నీ కూడా పిండిలో వేసుకుని బాగా కలుపుదాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. పిండిలో మనం సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని మనం ఆయిల్లో ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే పిండిని ఇలా రొట్టెలాగా వేసుకోండి. మరీ పలుచగా చేయకుండా కొంచెం ఎక్కువగా పిండిని తీసుకుని అలా ఒకే చోట మందంగా వచ్చేలా రొట్టెని వేసుకోండి. రొట్టె అనేది క్రిస్పీగా ఎర్రగా ఫ్రై అవ్వాలి అంటే ఆయిల్ ఎక్కువగా కాగనివ్వాలండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత వెంటనే పిండిని వేయకూడదు. ఆయిల్ బాగా పొగలొస్తున్నట్లుగా కాగినప్పుడు మాత్రమే మనం పిండిని తీసుకుని వేసినట్లయితే దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు మరలా ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించండి. స్లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గించినట్లయితే దోశ అనేది టేస్టీగా వస్తుంది. ఇలా 2 వైపులా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇంకా దోశలన్నీ కూడా ఇదే విధంగా క్రిస్పీగా కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఈ దోశలను టమాటో చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పల్లీ చట్నీ కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఇంకా రెడీ అయిపోయాయి హెల్తీగా టేస్టీగా ఉండే క్యారెట్ క్యాప్సికమ్ దోశలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.